శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, రానున్న 2 రోజుల్లో మీ స్వగృహంలో ఘోరం జరగబోతుంది. వీరిని రక్షించుకోండి, లేకుంటే బాధపడాల్సింది మీరే. కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. ఇలా జరుగుతుందని అస్సలు అనుకుని ఉండరు. అయితే తులారాశి వారి జాతకులకు మరొక 2 రోజుల్లో ఏం జరగబోతుంది, ఎటువంటి అపాయం మీ ఇంట్లో రాబోతుందో మీరు నమ్మినా నమ్మకపోయినా మీ స్వగృహంలో ఈ ఘోరం జరగడం ఖాయమంటున్నారు పండితులు. వీరిని ఇలా రక్షించుకోండి. మీ యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఎలా ఉన్నాయో కూడా, ముఖ్యంగా మీ యొక్క జీవితం ఏ విధంగా సాగిపోబోతుంది, అలాగే మరొక 2 రోజుల్లో ఎలాంటి విషాదం మీ ఇంట చోటు చేసుకోబోతుందో, ఆ ప్రమాదం ఏమిటో, ఎవరిని రక్షించుకోవాలో, ఇలా అన్ని వివరాలు కూడాను ఒక్కొక్కటిగా పూర్తిగా తెలుసుకుందాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఈ రాశి వారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో మంచి నేర్పరితనం కలిగి ఉంటారు. మేధావులుగా అతి అనతి కాలంలోనే గుర్తింపు సాధిస్తారు. సాంకేతిక విద్యలో తమను తాము ఏమాత్రం తగ్గించుకోరు. అలాగే ఇక మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా కలిగి ఉంటారు. అందరితో కలిసిపోయే తత్వం కలిగి ఉంటారు. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడుల్లో వేరీజు వేసుకుని అమలు చేస్తుంటారు. ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారు, స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశి వారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అనుకూలమైనటువంటి, అవసరమైనటువంటి సలహాలు ఇవ్వడం మాత్రమే కాకుండా ఏ సాయమైనా కూడా చేస్తారు. ఏ చిన్న కష్టం వచ్చినా సరే ఇక వీరికి ఆర్థిక సాయం అందడానికి ఈ రాశి వారు ముందు వరుసలో ఉంటారు. ఇక ప్రేమించే వారిని ఈ రాశి వారు ఏ స్థాయిలో ఇక ప్రేమిస్తారు అనేది ఎవ్వరూ చెప్పలేని నిజంగా చెప్పాలి అంటే స్నేహితులకు కావచ్చు, ప్రేమించిన వ్యక్తులకు కావచ్చు, ప్రాణాలు ఇవ్వడానికైనా వీరు వెనుకాడరు. ముఖ్యంగా వీరి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే గనక ఎవరి కింద పని చేయకుండా తమకు తాము బాస్ గా ఉండాలని భావిస్తూ ఉంటారు. అందుకే ఎవరి దగ్గర పని చేయడానికి ఇష్టపడరు. ఉద్యోగాల కంటే కూడాను వ్యాపారంలో ఎక్కువగా రాణింపు ఉంటుంది వీరికి. ఒకవేళ పని చేసినప్పటికీ ఆ యొక్క స్కిల్స్ నేర్చుకుని వెంటనే బయటకు వచ్చి తమ టాలెంట్ తో ముందుకు వెళ్తుంటారు. ముఖ్యంగా తులారాశి వారు ఇలాంటి ప్రదర్శనతో ముందుకు వెళ్తుంటారు. వీరు నలుగురిలో ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడూ కూడా ఎవరిని కించపరచాలని కానీ, ఎవరిని తక్కువ చేయాలని కానీ అస్సలు భావించరు. అయితే కొంతమంది తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఇలా భావిస్తూ ఉంటారు. తులారాశి వారు చాలా కఠినాత్ములని, వీరిని చూస్తే నిజంగా కఠినాత్ములు అని భావిస్తూ ఉంటారు. కానీ అసలు సిసలుగా చెప్పాలంటే వీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి జాతకులు లోపల చాలా వరకు కూడాను ఎమోషనల్ గా ప్రతి ఒక్క విషయంలో కూడా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అతి సున్నితమైన స్వభావంలో ఎలాంటి విషయాలు అయినా సరే మనసులో దాచకుండా బయటికి చెప్పడం వారికే శాపమని చెప్పొచ్చు. అది మంచి అయినా చెడు అయినా నోట్లో అస్సలు దాగదని చెప్పాలి. అలాగే ఎవరికి ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా న్యాయం వైపు మాట్లాడుతుంటారు. అదే ఒక్కోసారి వీరికి శాపంగా మారుతుంది. తులారాశి వారిని ఇది షాక్ గురి చేస్తూ నిరాశ కలిగిస్తుంటుంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు వీరికి ఆర్థిక పరమైన చిక్కులు, ఇక న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురవుతాయని చెప్పుకోవచ్చు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పినప్పటికీ వీళ్లకు భారీ స్థాయిలో నష్టం కలుగుతుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా తులారాశి వారు కొత్త విషయాలు నేర్చుకు
నేర్చుకోవడానికి అలాగే అవలంబించడానికి ఎలాంటి ఇబ్బంది పడరో ఇలాంటి వారు ఏమిటంటే గనక వాటిని ప్రోత్సహిస్తారు. ఏదైనా అవకాశం వస్తే లేదు అంటే చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా సరే వాళ్ళ తప్పును వారు ఒప్పుకుంటానికి ముందుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారు గత కొద్ది రోజులుగా వరుస ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఎందుకంటే గనక వారిపై శనిగ్రహ ప్రభావం ఉండడంతో ఈ యొక్క చర్యలు తప్పవని చెప్పొచ్చు. మరొక 2 రోజుల్లో తులారాశి వారికి మీ ఇంట ఒక విషాదం చోటు చేసుకునే అవకాశాలున్నాయి. అది మీ ఇంట్లో ఎవరైనా కావచ్చు. కాబట్టి ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అది చిన్నది అయినా పెద్దది అయినా తేడా లేకుండా ఖచ్చితంగా వారిని ఆసుపత్రిలో చేర్పించండి. తగిన చికిత్స చేయించండి. లేని ఎడల మీకు ఇక తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇక అది చిన్న జబ్బే కదా అని వదిలేస్తే అది పెరిగి పెద్దది అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు మీకు అస్సలు బాగోదండి. రానున్న 2 రోజుల పాటు ఇలాగే కొనసాగినట్లయితే మరొక విషాద వార్త మీ ఇంట వస్తుందనే చెప్పాలి. అంతేకాదు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరైతే 70 సంవత్సరాలు పైబడిన వారు ఉన్నా అంటే 70 సంవత్సరాల పైబడిన వారు అంటే మీ తల్లిదండ్రులు కావచ్చు లేదా మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, ఇక తల్లిదండ్రులు కావచ్చు, ఎలా అయినా సరే మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో 70 ఏళ్లకు పైబడిన వారు ఎవరైనా ఉంటే గనక వారి ఆరోగ్య విషయంలో కీలక జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా అవసరం. చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తిన వైద్యుడిని సంప్రదించి వైద్యుని వద్దకు తీసుకెళ్లి చికిత్స అందించడం చాలా ముఖ్యం. ఎందుకంటే సమస్య తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. మీ యొక్క గోచార రీత్యా ఇలాగే ఉండబోతుంది. చిన్న సమస్య అని వదిలేకుండా ఖచ్చితంగా మీరు చికిత్స చేయించండి. అంతేకాకుండా మరొక 2 రోజుల్లో మీ ఇంట్లో జరిగేటటువంటి ఆపద నుండి బయటపడాలి అంటే గనక మీరు గాయత్రి మంత్రాన్ని లేకపోతే గనక శ్రీ అభయాంజనేయ స్వామి స్తోత్రాన్ని పాటించినట్లయితే గనక అననుకూల పరిస్థితుల నుండి తప్పించుకోగలుగుతారు. అలాగే ఈ రాశి వారు అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే మీకు కూడాను ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్య సహాయం తీసుకోండి. ఈ రాశి జాతకులు ఎలా ఉంటారు అంటే గనక వీరికి ఏదైనా సమస్య వస్తే గనక అస్సలు పట్టించుకోరు. వీరు డబ్బు విషయంలో చాలా వరకు పొదుపరులుగా ఉంటారు. చిన్నదే కదా అని చెప్పి వీరు ఇంటి చికిత్స చేసుకుని పక్కన పెట్టేస్తూ ఉంటారు సమస్యను. కానీ సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే ఆ సమస్య మీ మెడకు చుట్టుకుంటుంది. జాగ్రత్త. సమస్యలతో పాటుగా మరణం సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఎటైనా ప్రయాణం దూర ప్రయాణం చేసేటప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో కానీ ఎక్కడైనా వదిలి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎవరినైనా వారి దగ్గర ఉంచి వెళ్లడం ముఖ్యమని చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారు రానున్న 2 రోజుల్లో జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత నుండి వీరు ఇక చక్రం తిప్పినట్లే అన్నట్లుగా చెప్పొచ్చు. ఈ రాశి యొక్క జీవితంలో చూస్తే గనక ఈ సమయంలో వ్యాపారంలో అధిక లాభాలు అనేవి లేకుండా నష్టాలు అనేవి లేకుండా మధ్యస్థంగా మీ యొక్క వ్యాపార జీవితం సాగిపోయే అవకాశం ఉంది. ఈ రాశి వారు అందరికీ కూడాను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. కావున ఈ సమయంలో మీ అందం కోసం డబ్బులు ఖర్చు చేసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ అనేది అన్నింటికంటే మీకు ఎక్కువ మంచిదండి. అవలంబించకపోతే ఖచ్చితంగా తగిన రీతిలో నష్టాన్ని అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్త. తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా సరే అభయాంజనేయ స్వామి యొక్క స్తోత్రాన్ని పాటించడం మరచిపోవద్దు. మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పాలి. అలాగే రాబోతున్న 2 రోజుల్లో ఈ యొక్క సమయంలో మీరు ఖచ్చితంగా ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్ళండి. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోయినా మీరు ఏ మాత్రమూ కూడా నిరాశ చెందవద్దు. గ్రహ పరిస్థితులు బాగోలేదు కావున మీకు ఒకవేళ ఫలితం వచ్చినా రాకపోయినా కూడాను మీ మనసు మాత్రం తేలికపరుచుకోండి. ఎప్పటికప్పుడు మీ మనసు నచ్చిన వారితో మీరు సమయాన్ని గడపడం ముఖ్యం. లేకపోతే గనక ఒంటరిగా ఉన్న జీవితంలో పిచ్చి పిచ్చి ఆలోచనలు కలుగుతాయి. మన పెద్దవారు అంటారు కదండి, ఒంటరిగా ఉన్న జీవితం దెయ్యాలకు ఆలయమని. అలా అయిపోతుంది మీ జీవితం. కావున ఏమిటంటే గనక మీరు అప్రమత్తంగా ఉండండి. ఎటువంటి చెడు ఆలోచనలు కూడా మీ మనసులోకి రానివ్వద్దు. భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా వారి యొక్క సమస్యల పట్ల జాగ్రత్త వహించండి. ముఖ్యంగా కుటుంబం మొత్తం కూడాను అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున ఏ మాత్రము కూడాను డబ్బుకు వెనకడకుండా సమస్యను ఆదిలోనే తుంచేసే ప్రయత్నం చేయకపోతే గనక మీ ఇంట తప్పక ఘోరం జరుగుతుంది. అలాగే మనం చెప్పుకున్నట్లుగా ఇలా దేవత ఆరాధన చేసుకోండి. ఇలా చేసుకుంటూ ఈ స్తోత్రాలు పాటిస్తే గనక ఖచ్చితంగా మీకు దైవ భక్తి తోడుగా ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.